ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఐస్ క్రీమ్ బండోడు ఇంకా అత్తలేడు. ఈ పాపడాలు అయిపోయే వరకు ఐస్ క్రీమ్ బండోడు రావాలి దేవుడా. సవంతో మాట్లాడతలేవా నువ్వు? గట్ట చూస్తాందే. నేను మాట్లాడతలేగా నానమ్మ, దానికి నాకు లొల్లైంది. నువ్వు కూడా మాట్లాడ సపరగా ఉందా? మాట్లాడదా వాగు, చిన్నప్పటి సైడ్ కూడా ఉన్నోళ్ళు కదా. ఇట్లా ఎందుకు మాట్లాడుకుంటలేరు బిడ్డ? నానమ్మ ముసల్దానా నీకేం చెప్పాలి చెప్పాను. అది నన్ను పెండ పోయిన కాడ నన్ను పెండతో కొట్టింది తెలుసా. ఫస్ట్ అదే కొట్టింది, అది కొట్టాక నేను కొట్టినా. ఇదే నా సంచి గుచ్చుకొని పెండతో ముఖం మీద కొట్టింది నానమ్మ. రాకూరు మీ లొల్లి కానీ 4 వద్దులు అయితే అత్తగారి ఇళ్ళలో పోతారు. ఏం లొల్లి బిడ్డ? చిన్నప్పటి సైడ్ కూడా ఉన్నారు కదా, మాట్లాడుకోదు. నేను మాట్లాడుకో. మాట్లాడు బిడ్డ. నేను కూడా మాట్లాడుకోలే. షాపిని మళ్ళీ నన్ను ఏమన్నావు కదనే. చూసినావా నానమ్మ, ఊకి చట్నీ అంటే గంట విలువచ్చు కదా. నేను పిలువ నానమ్మ, ఎందుకంటే అది నేను ఇద్దరం ఒకటే కాడ చదువుకున్నాం కదా. చదువుకున్నప్పుడు దాని పేరు సప్ననే కదా, అందుకే దాన్ని సప్నాన్ని పిలుస్తా. గంగాని పిలిస్తే నీ ముళ్ళేం కలిపోతే. షాపిని ఇక గీదే నానమ్మ, అందుకే నేను మాట్లాడ తీసుకొని పోతావు కానీ గట్ట కాదే ముసల్దానా. నన్ను మామిడికాయలకు అని చెప్పి పెండకు తీసుకుపోయింది. నన్ను పెండతో కొట్టింది. ఇంత దొడ్డున్నాను చూడకుండా నన్ను బొర్రించుకుంటా కొట్టిందే నానమ్మ. కాదా నానమ్మ, పెండ కంటే రాదని మామిడికాయల పేరు చెప్పి తీసుకుపోయినా. నాకంటే ముందు అదే పెండ తీసుకొట్టింది. నా మీద గిప్కి అని గుద్దిందే. ఏంటి సార్ అది? గిప్కి అని గుద్దిందే. అట్లేనా? అదే కొట్టింది నానమ్మ. ఇక సరే కానీ చిన్నప్పటి సంది కూడున్నోళ్ళు కదా బిడ్డ, ఏ లొల్లి లేక మంచిగా ఉండుండ్రే మా తల్లులు. సరే తీయ ముసల్దానా, ఈ కాడ నుంచి వెళ్ళేది నన్ను ఏమన్నా అంటే నేను దాన్ని దోస్తుంటా. ఏమన్నావు కదా నేను షప్ని? నువ్వు కూడా ఏమన్నావు కదా. ఏమన్నా ఇగో తీసుకో. ఎటు పోతారే నానమ్మ నేను అత్త? అంగట్ల కోతన్నాం బిడ్డ. అంగట్టక అక్కడ అన్ని తీరొక్కటి తినచ్చు. నాకు కొనిస్తావా? పైసలు అయితే ఎక్కువ తెత్తలేను, ఏం కొనియాలిరా? అత్త శంకరి ఏమో మాట్లాడకనే పోతానే చూసుకుంటానే. నేను మీతో మాట్లాడా? ఎందుకు చాక్లెట్ అన్నా? చిన్నపల్లికి ఆడుతున్నాను చాక్లెట్ అంటున్నావు. మరి ఇంకేంటిదిరా? ఏంటిదా? మీ సప్నక్కకు నాకు లొల్లి అయింది, నేను మాట్లాడా. పోయి నీతో కూడా లొల్లి పెట్టుకున్నా అదిరా. అంటే నేను ఎట్లా కనబడతానా నీకు ముసల్దానా? ముసల్దానంటే ఏంద్రా? మూతి పాలు రాల కొడతా. నేను అయినా మాట్లాడా. నేను మాట అంటే మాట వినే ఉంటా. నేను భక్తులు పెట్టుకున్నా. ఎందుకు మాట్లాడవు? నేను మాట్లాడా. ఎక్కడ కలిసిన గానీ బాపా అని సంకల దొత్తు కదా. ఇప్పుడేమైంది బిడ్డ? నేను అడిగినా ఎందుకో. మరేంటిదే? నేను మాట్లాడక మా పోరుతో పోయి మాట్లాడదామంటే సప్నకు ఉండి ఆమెతో మాట్లాడకు, ఆడు మంచోడు కాదు అని చెప్పిందట మా పొలతోని. నీతోనే ఎవరన్నారా? ఆగే పంచాన్నది నాతోని. అంతి ఎందుకు చెప్పిందో నాకు తెలియదు. గంగ ఎటువంటిదో నీకు తెలియదారా? అటువంటి పనులు చెయ్యది. అది ఎవరన్నా ఏమన్నా అంటే గడుసుతనం చూపిస్తుంది. గంగ అటువంటిది కాదు, చెడగొట్టే పనులు చెయ్యది గంగ. ఆ బంతి ఎందుకు చెప్పిందిరా నీతోటి? ఏమోనే, సప్నకు బంతి బగ్గలు వెళ్ళి పెట్టుకున్నారు. బంతి ఓర్వలేక నాతో చెప్పినట్టున్నది. నేనేమో తెలియక సప్నకతో వెళ్ళి పెట్టుకున్నా. మంచిగానే చేసినవు.
నేను సప్నక్కతో బాగా లొల్లి పెట్టుకుంటే నేను ఇప్పుడే పోయి సప్నక్కతో మాట్లాడతా. నేను మా చెప్తా కానీ పో, చెప్తావుగా? చెప్తా పో. సరే. మా ముసలిదానికైతే కష్కం నీళ్ళు పోయే శాతన కాదు కానీ పెద్రికాలు కొట్టమంటే కొడుతుంది బాగా. ఏమన్నా అంటే చాలు రేషంకైతే తక్కువ లేదు దీనికి. ఇంత దూరం వచ్చి నీళ్లు కొంటవో పడితే ఈ తిప్పల నాకు ఎప్పుడు తప్పుతుందో ఏమో. కళ్ళు కనబడతలేవా? అదంతా రోడ్డు కాదా? ఇంత మంచి అమ్మాయి కనబడ్డాక నాకు కళ్ళు ఎందుకు కనబడుతుంది? నాకేం కనబడుతుంది? అవుతావని ఎటో పోయేస్తున్నావు. ఆ కండ్లకు ఇంకో 2 కండ్లు తలిగించుకుంటే మంచిగా కనబడు. బిందె కనబడతలేదా? ఎటు పోయేస్తున్నావు అని అడుగుతున్నావు. అబ్బో కోపం బాగానే ఉంది గంగకు. మా కనబడ్డది ఎటు పోయేస్తాను? నీళ్ళ పోయేస్తానవా? అవుతావని ఈ బిందెల నీళ్ళు పట్టుకొని తిరుగుడేనా లగ్గం చేసుకునేదాన్ని ఉన్నా? ఏం దిక్కుమాలిన ప్రశ్న? నేను చేసుకుంటే నీకెందుకు, చేసుకోకుంటే నీకెందుకురా? రారగ్గిరా అంటాను. మంచిగా మాట్లాడు. నీతోటేంద్రా మంచిగా మాట్లాడేది? గంగా ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం. అవ్వతోడే గంగ గంగ చుట్టే కట్టుకొని గుంజుతావారా? నిన్ను ఇట్లా కాదురా. ఏం కావాలి నీకు? బంతి పట్టుకోయే. నేను తొవ్వంటే అంటే నాకు బండి అడ్డం పెడతావు. నా చుట్టే కట్టుకొని గుంజుతావారా? నిన్ను గిట్లా కాదు. నన్నే తోలాపి కొడతావా? నిన్ను ఇట్లా కాదే. బంతి వీడు ఇంకోసారి మన జోలికి రావద్దంటే నువ్వొక రౌండ్ వేసుకోయే. ఇది పట్టుకోయే సాపిని. అదే అమ్మో మీరు ఉన్నదే ఇద్దరు కానీ 10 మంది పెట్టరు. అమ్మో వీళ్ళతో నాకు అద్దరు. గంగ నువ్వు ఊళ్ళే ఇంత గడిచిపోరు అంటే నేను ఏమనుకున్నా. ఇప్పుడు దాంతో దెబ్బలు తినేదాకా నాకు తెలవలే. అమ్మో ఇది బాగా గడిచిపోయింది. దీని జోలికి పోనేవాడు. ఒక నచ్చావురా. ఆడిందే గట్లు ఉరుకుతాండు. ఏమన్నాడు నిన్ను? నేను నీళ్ళ పోయేస్తా అంటే నాకు బండి కట్టు కొట్టిండే. అన్ని పిస పిస మాటలు మాట్లాడతాండు. బిందెలు మోసుకుంటూనే ఉంటావా, పెళ్లి చేసుకోవా అని అన్నాడు. నా జుట్టు వీకిండేవాడు. ఈ వరకు 2-3 సార్లు కూడా నేను తొవ్వంటి పోతా అంటే నన్ను ఫాలో అయిండాడు. అందుకే మన తొడకేంది నాకు గడుసుతనం ఏందనేది ఆయనకి చూపించిన. ఆయన నన్నెందుకు పిలిచినవే మరి? బిందెలు పట్టుకోండి మరి. మొత్తానికైతే ఆయనకి మన గడుస్తానం ఏందో చూపించినాం. గట్లుంటది మనతోని. ఎట్లుంటది? గట్లుంటది. సాపిని రావే. ఎవరెలా ఇంట్లో ఇట్లా బయట రారి. అయ్యో ఏం వచ్చావా? ఇట్లా వచ్చినావు? మీ పిల్లేది గంగ? మా గంగ సోపతో ఏటో మునిగింది. ఏం చూపుతో ఏమో. చిక్కుడు చెట్టు అని ఉంటే ఒక్క కాయ లేదు, మామిడి చెట్టు అని ఉంటే ఒక్క కాయ లేదు. ఈ గడిచి పిల్లతోటి నువ్వు ఎట్లా పోతావో ఏందో. ఎందుకో ఇట్లా మంది కొంపలైన విడిచిపెట్టుడు. ఏందే లక్ష్మి గంతగానే కోపానికి వస్తా నువ్వు? ఏమైందంటావు? ఏంటత్తా ఇసంటి పిల్లలు ఏనా చూడలే. ఇంత కొంచెతానా గీత ఎవరో ఉంటుందానా? భయాలు పెట్టుకో ఆ పిల్లను. ఈ పిల్లతో ఎట్లా పోతావు? ఏందే లక్ష్మి ఇంటికి వచ్చి దివాన్ అనబడుతుంది. అది నిన్నేమన్నది, నువ్వు దాన్ని ఏమన్నావు. ఎవరన్న దాన్ని గదగతనం చేస్తేనే అది గదగతనం అయిపోద్ది. లేకుంటే ఎవరికి దొరకోవాలి. నేనేమంటత్తా ఎవరిని అడిగినా ఆ పిల్ల పేరే చెప్తారు. ఒక్క చెట్టు మీద ఒక్క కాయ లేదు. ఆ పిల్లతో ఎట్లా పోతావో ఏమో. మళ్ళా సరిగిట్ట మా ఇంటికి అత్తే కాళ్ళు ఇరగబెడతా. నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చినావు?
నువ్వు మా ఫ్రెండ్ కలిపో ఇడికెళ్ళి మాతో ఆడదు. ఎందుకు? నేనేమన్నా? నీకు అమ్మ నాన్న లేరు కదా, అమ్మ నాన్న ఉన్నోళ్ళమే ఆడుకుంటాను. నన్ను చెప్తే ఆడతలేదా? ఇడికెళ్ళి పో. వానలు పడ్డాయి కానీ చల్లటానలు పడ్డాయి. ఈడేం చెప్తానే ముసల్దానా? నేను ఇంటికాడ చూస్తానా సప్పుడు ఏదేంది ఇది? రాయే పోదాం. ఓ ముసల్దానా, మాట్లాడవా నాతోటి? ఇంటికి పోరా. ఏం మాట్లాడాను నేను నీతోని? ఊళ్ళోతోని లేని బదనాములు లేని మాటలు పడుతున్నా. నువ్వు చేయబట్టి నేను ఉండన్నా ఎన్నెన్న జావన్నా. నేనేమన్నానే ముసల్దానా గంత మాట అన్నావు? ఇంకేమంటవే? నువ్వు చేసుకొచ్చిన పనులు అన్నీ సాలైనాయి, ఇంకేం చేస్తావు? నేను ఏడికి రానిగా. నువ్వు ఊరి మీద ఎట్లన్న తిరుగు, ఏమన్నా మాటలు వాడు. నాకు శాత కాదు, నేను ఎక్కడికి రాను. నువ్వేమన్నాగా ఇక నీతోని నాకు తరవే కాదు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావే? ఇంటికి ఎందుకు రానంటాను? నేనేం చేసినా నిన్ను ఎవరేమన్నారు? వీడికి ఎందుకు వచ్చినవే? ఏమైంది నానమ్మా? చెల్లెని ఏమంటాను? ఏమో తిడతాను. ఏమని చెప్పాలా బిడ్డ? చిన్నప్పటి సంది గావురంగా దాదుకున్నా. అయ్యవ్వ లేని పోరాని పానవోలే పెంచుకున్నా. ఉన్నోళ్ళతోని లేనోళ్ళతోని లేని మాటలు తెత్తండి, లేని బాధలు తెత్తండి. ఇక నా తరం అవుతుంది. ఎంత కోపం వచ్చినా ఎన్నడేమని లేదు బిడ్డ. కొడితే ఏడుతుందని, తిడితే చిన్న వద్దని ఉన్నంత మందం పెట్టుకుంటా దాన్ని దాదుకుంటా వచ్చిన. ఇప్పుడు అది గిట్ల చేయబట్టి నేనేం చేయాలి కొడుక? నీకు అంతే కోపం కానీ గంతగానే గౌరవం ఎందుకు చేసినావు నానమ్మ? గౌరవంగా చూసుకోకుంటే ఏం చేయాలి బిడ్డ? అది చిన్నప్పుడే నా కొడుకు కోడలు ఎడ్ల బండి బోర్ల పడి చచ్చిపోయిండు. ఇక దానికి నేను తప్ప దిక్కేవాళ్ళు కొడుక. ఏదో గౌరవంగా దాస్తే ఇంత గట్టిగా ధైర్యంగా బతుకుద్దేమని అనుకున్నా. ఇది ఇంత పాపం చేస్తుందని నేను అనుకోలేదు కొడుక. ఎంత గౌరవంగా చూసుకున్నా ఎంతో కొంత భయం చెప్పుకోవాలి నానమ్మ. ఇప్పుడు చూడు అది ఎంత గడ్స్గా తయారైందో. ఇప్పుడు బాధపడితే ఉన్నది. అంత గదగరగా నేనే తయారు చేసిన బిడ్డ. ఏంది నువ్వు తయారు చేసినావా? ఎందుకు నానమ్మ? చిన్నప్పుడు ఆటకు పోతే అయ్యవ్వలేని పిల్ల అని ఎవ్వరి దగ్గరికి రానియ్యలేదు. ఇట్లుంటే ఇది ఎట్లా బతుకుద్దా అని నేనే ధైర్యంగా ఉండు అని చెప్పిన. చెప్తే దానికి అదే అలస అయిపోయింది. అట్లే గడుసుగా ఉండు అన్న కానీ ఇంత అలస అయిపోద్ది అని అనుకోలేదు బిడ్డ నేను. ఇప్పుడు నేనేమన్నానే పాపమ్మ? పాతయ్యని మళ్ళీ ఎందుకు అవుతానవే? నువ్వు మాట్లాడకిగా. నాకున్నది నువ్వే కదనే. నువ్వే మాట్లాడకంటే నేను ఇంకెవరితో మాట్లాడతా? నాకెవరు ఉన్నారే? నన్ను కొట్టినా తిట్టినా నాకున్నది నువ్వే కదనే. ఊకోరే చెల్లె, ఊకో. ఏడవకు. చెల్లె ఏడుతాందే నానమ్మ, ఊకోమాను. ఏడవని ఏడుతానన్న బుద్ధి వస్తుంది. గట్లెందుకు అంటానవే? అది చేసేది ఇంత అంత గడుచుపడి కానీ ఊళ్ళో అందరితో అని మీద పెడతారు. నీకు తెలియదానే? ఏడుతానన్నా బుద్ధి వస్తుంది. ఇదనన్నా దాని మనసు మారి మంచిగా ఉంటుంది. దాంతో మాట్లాడా, నేను దాంతో ఓను. నీకు కోపం వస్తే కొట్టు తిట్టు గాని గట్లా మాట్లాడకే పాపవ్వ. నువ్వు గట్లా మాట్లాడితే నాతోటి కాదే. ఇప్పటి నుంచి నేను ఎవ్వరు చొలికోను, ఎవ్వరు వాడతాకోను. నువ్వు ఎట్లా చెప్తే గట్లనే ఇంటనే. ఇంటికి పోదాం దాయే. ఏడవకు చెల్లె, అది ఏడుతాంది. ఇంటికి తీసుకుపోనానమ్మా. నేను చెప్పినట్టు వింటావా మరి? ఇంటనే. ఓ పిల్లగాన్ని చూస్తా, పెళ్లి చేస్తే చేసుకుంటావా?
చేసుకుంటా నువ్వు ఎట్లా చెప్తానే గట్లనే ఇంటనే. మరి ఏడో బిడ్డ ఊకో బిడ్డ ఏడు. ఏం చేస్తావే సబిని, మీ ఇంటికి పోయినా కాదే. ఎందుకు ఏడుతానవే సబిని? ఏ ముసల్దానా సబిని ఏమన్నావే? ఓ నువ్వు వచ్చినావా అండాలవ్వా? ఏంది ముసల్దానా? ఊకోయే సబిని, ఏడవకే సబిని. సప్నే మా బాపవ్వ పేరు పెట్టుకున్నా, దీని పేరు గంగ, గడుసుపోరి గంగ. నేను సబిని అనే పిలుస్తాను ముసల్దానా. పాయ ముసల్దానా, ఆకలి అవుతుంది. ఏం కూర అన్నవే? కోడికూర అన్నప్ప. పాయ కోడి కూర నట్టే సబిని.